తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మత ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఇక మా ఓల్చి టామెటే నోరుకు అద్దె లేదు బద్దె లేదు. విన్నావా? ఆమె బీజేపీ క్యాండిడేట్. ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు ఒకటై కొట్లాడుతున్నారు. మళ్ళీ ఆడ బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు? ఎవరైతే మస్జిద్లో నమాజ్ చదువుతాడో వాళ్ళ పంతులు లెక్క ముల్లా మౌలానా ఆయనకు 10,000 రూపాయలు ఇస్తాము. ఆర్ అదేవిధంగా ముస్లింలకు కూడా మేము పింఛన్ ఇస్తామని ఆడబెట్టిర్రు. అంటే జనాలను పిచ్చలను చేస్తుర్రా? ఈడ మత ప్రచారం చేస్తారు, ఆడనేమో ముస్లింలకు నమాజ్ చదివేటోళ్ళకు అయితే అజాజ్ అవుతారో వాళ్ళకి 10,000 ఇస్తామని పెట్టిర్రు. ఇక మీరు చేసే ఈ మత ప్రచారం, ఈ లంగేవారం మళ్ళీ ఇదేంది? ఇది చెప్పాలి. సరే మీరేం చేస్తారు? ఇక మీ పార్టీ బతుకు తీరువే దీని మీద ఉన్నాయి. ఇక దీని శివ ఇంకా ఏది లేదు అనుకో. కానీ మళ్ళీ కిషన్ రెడ్డి అంటుండు మొన్న 6 గ్యారెంటీలు ఇవి అని అంటున్నాడు. ఎలక్షన్ కోడ్ ఉన్నావు, నువ్వు చదువుకున్నాడు, అప్పటికి 5 అమల్లోకి వచ్చేసినాయి మావి. మళ్ళీ నువ్వు చదువుకున్నాడు, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ అయినాక చేస్తామని చెప్తున్నాము. కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఫస్ట్ మాకు ఇది చెప్పాలి. 10 ఏళ్ళ సరి మోదీ ఇచ్చిన గ్యారెంటీలన్నీ ఏవయ్యా? అది చెప్పు నువ్వు మాకు ఫస్ట్. ఒకటి, కాంగ్రెస్ వాళ్ళ నల్లధనం బయట ఉంది, తీసుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తాం పేదోళ్ళకు, అందరు అకౌంట్లు ఇప్పుకోమంటే అందరు అకౌంట్లు ఇప్పుకున్నారు. 15 లక్షలు ఏవి అని మేము కిషన్ రెడ్డిని అడుగుతున్నాం. ఒక విలేకరు పట్టుకొని అమిత్ షాకి అడిగిండు, 15 లక్షలు వేస్తున్నారు కదా పేదోళ్ళకు, ఎప్పుడు వేస్తారంటే ఆయన ఏమంటాడు? ఓతో ఎలక్షన్గా జుమ్లాతా అంటున్నాడు. అంటే ఏదో ఎలక్షన్లు వచ్చినట్టు అన్నట్టు మాట్లాడుతుండే ఆయన. ఇక రెండోది, ఏడాదికి 2 కోట్ల మందికి కొలువు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళ సంది 20 కోట్లు. తెలంగాణ వాటకు ఎన్ని లక్షల కొలువు రావాలి ఆ లెక్క చెప్పాలి. మళ్ళీ ఆ కొలువులన్నీ ఏవి? మోదీ ఇచ్చిన గ్యారెంటీలే కదా ఇవి. మళ్ళీ ఏవి మోదీ గ్యారెంటీలేవి? అది చెప్పు. 10 ఏళ్ళ సంది. అరే మా ప్రభుత్వం వచ్చి 150-160 రోజులు కూడా పూర్తి కాలే. మళ్ళీ మీరు 10 ఏళ్ళ సంది మీరేం బీకిర్రు? అది చెప్పుర్రి మళ్ళా.